బాలయ్య గుద్దుడు గుద్దుడే ఏసుడే సంపుడు తంపుడే. ఆ ఇదేంటి ఆ టెంపర్ చూపిస్తాడు అనమాట. ఎవడైనా ఏదో మాట్లాడితే ఖాళీ ఏసుడే. ఫైట్ సీన్ లో కూడా ఏదైనా మాట్లాడితే కానీ చాలా మంచోడు బాలయ్య బాబు గారు. వాళ్ళిద్దరు వాళ్ళు మంచి స్నేహితులు అనుకోండి, అన్నదమ్ములు అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, వాళ్ళిద్దరు ఉంటే అది ఒక కాంబినేషన్ అనమాట. అది ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా అన్నట్లు. ఇవాళ కొబ్బరికాయ కొట్టాడు కొత్త సినిమాకి అఖండ 2 ఇంకా రిలీజ్ కాకుండానే. ఏందన్నా బాలయ్య గారు ఊపేంది, తెలుగు సినిమా ఏమవుతుంది, ఏంటి పరిస్థితి? తెలుగు సినిమా బాలయ్య బాబు గారితో ఎక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. చూసుకున్నట్లయితే ఆయన ఏజ్ ఏంటి, ఆయన చేసే క్యారెక్టర్లు ఏంటి, మనం చూసుకుంటే అఖండ 2 సంబంధించి ఇచ్చారు, గ్లిమ్స్ వదిలారు, సాంగ్స్ వదిలారు. అసలు ఆయన ఎనర్జీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. అఖండ 2 రిలీజ్ కాగానే మన అఖండ 3 మళ్ళీ అంటే ఏది తెలియదు, సాంగ్ అంటే పేరు కూడా పెట్టలేదు కదా, త్రిపుల్ పెట్టారు. అది మంచి హిట్ అవ్వాలని ఆయన ఇంకా మంచిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. బోయపాటి గారు కూడా వచ్చారన్న వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లానేం లేదు. బోయపాటి గారితో ఉంటే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఇంకోరు ఎవరితో ఉన్నా కూడా హిట్ అవుతుంది. బాలయ్య బాబు గారి బోయపాటి గారి కాంబినేషన్ అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళిద్దరు వాళ్ళు మంచి స్నేహితులు అనుకోండి, అన్నదమ్ములు అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, వాళ్ళిద్దరు ఉంటే అది ఒక కాంబినేషన్ అనమాట. అది ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా అన్నట్లు. అఖండ 2 రేపు డిసెంబర్ 25కి రాబోతుంది. అవునవును. మరి ఈ 4 రోజుల్లోనే ఇది కొబ్బరికాయ కొడతాం ఏందంటే మూమెంట్, అసలు కథ ఏంటంటే మూమెంట్ అంటే ఇంకా బాలయ్య బాబు గారు అంటేనే అది నటసానుభవం అంటారు కదా. ఆయన జీవితం అంతా నటనకే అంకితం అనమాట. నటనలో మునిగి తేలుతుంటాడు. సినిమా టిల్ ఎండ్ ఆఫ్ ది వరకు సినిమా కోసమే కష్టపడతాడు ఆయన. బాలయ్య గారి వారసత్వం అనేది వచ్చిందంటారు సినీ ఫీల్డ్. చూడాలి మరి, అంటే ఇంకా ఏం చెప్పొద్దు కాబట్టి దింపాలి ఎవరినో కంపల్సరీ. అది కూడా జనాలు ఆయన మంచిగా, అంటే వాళ్ళ వారసత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా చేస్తేనే సపోర్ట్ చేస్తారు. ఇంకో బాలయ్య బాబు రావాలని కోరుకుంటున్నాం. మరి ఫ్యామిలీ గారు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నారని కథనాలు వస్తున్నాయి, నిజమేనంటారా? ఏం పోయి తెలియదు, మనకే తెలియదు. ఇంకా నడుతుంది కదా, టెంకాయ కొట్టడం జరిగింది, ఇంకా చాలా ఉంటాయి కదా, పిలిచి. బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎలా ఉండబోతున్నారంట? పూనకాలు మొత్తం బాలయ్య బాబు. తెలుగు అంటే మాస్ అంటే తెలుగు అంటే బాలయ్య బాబు ప్రపంచానికే పరిచయం అవుతాడు. డెఫినెట్లీ పరిచయం అవుతాడు. అంటే ఎప్పుడు అవ్వాల్సింది ఇంకా కొద్దిగా ముందు, ఇప్పుడైతే ముందు మొన్నటి నుంచి నడుతున్నాయి కదా పాన్ ఇండియా అని చెప్పి, ఎప్పుడు తీయాల్సింది కొద్దిగా వెనకబడ్డాము. కానీ వెళ్తాం అనమాట. పాన్ ఇండియా బాలయ్య బాబు టిల్ ఎండ్ ఆఫ్ ది వరకు బాలయ్య బాబు వెళ్తాడు. బాలయ్య బాబు కామెంట్ చేశారు, డూపులు పెట్టుకొని చేస్తారు, మన దాంట్లో ఒరిజినల్ అని. బాలయ్య బాబు ఒరిజినలే కదా, మరి డూపులు పెట్టాడు. బాలయ్య గుద్దుడే ఏసుడే సంపుడు తంపుడే. ఆ ఇదేంటి ఆ టెంపర్ చూపిస్తాడు అనమాట. ఎవడైనా ఏదో మాట్లాడితే ఖాళీ ఏసుడే. ఫైట్ సీన్ లో కూడా ఏదైనా మాట్లాడితే కానీ చాలా మంచోడు బాలయ్య బాబు గారు. చెప్పాలంటే బాలయ్య బాబు గారు విగ్గు పెడుతున్నారని చాలా మంది కామెంట్ చేస్తారు. దానికి తగ్గట్టు డైలాగ్ వచ్చిందంట ఈ సినిమాలో. ఆల్రెడీ వచ్చాయి కదా, మళ్ళీ రావడం ఏముంది కానీ వచ్చాయి కదా ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే ఒకరి గురించి పర్సనల్ విషయాలు మనము అలా మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడకూడదు, దూషించకూడదు. మీరైనా సరే నేనైనా సరే బాలయ్య గారు ఇచ్చిన కౌంటర్లు బాగానే ఉంటాయి అంతే.